Hello everyone, welcome to VMR Logics. So already నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్. సో ఆ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ నిన్న రిలీజ్ అయిన వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఆల్మోస్ట్ 5 months టైం ఉంది. ఆ 5 months టైంలో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేసి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాము. సో అదే వీడియోలో ఇంకొక పాయింట్ ఏమి ఇంక్లూడ్ చేసాము అని అంటే బేసిక్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది అంటేనే వచ్చిన తర్వాత ఏంటి అంటే ఎన్టీపీసీ మీద ఏమైనా ఆఫర్స్ ఇవ్వండి అనేసి మనకు కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ ఆఫర్స్ అనేవి ఇవ్వడానికన్నా ముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1 ఎగ్జామ్ మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఆఫర్స్ అనేవి ఇద్దాము అన్న థాట్తోని ఇన్ని డేస్ వెయిట్ చేసామన్నమాట. సో దాని గురించే ఈ వీడియో. మెయిన్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అన్నమాట ఇది. సో ఆ ఎగ్జామ్ రాయడం వల్ల యూజ్ ఏంటి, ఆ ఎగ్జామ్ రాయడం వల్ల ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో ఆ ఎగ్జామ్కి పేరేంటి అంటే ఆర్ఆర్బీ మహాయాగ. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 29th September 2024 రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది, సండే. సో 29th September 2024. ఈ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 10:30 నుండి 12 PM వరకు. సో 10:30 to 12 PM మనకి బేసిక్గా ఇది CBT 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి CBT 1 లెవెల్లో ఉంటుంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు పేపర్ లెవెల్ ఏంటి. సో పేపర్ లెవెల్ ఏంటి అంటే ఈజీ లెవెల్లో ఇవ్వట్లేము, మోడరేట్ టఫ్ లెవెల్స్లో ఇవ్వట్లేము. ఎందుకు అంటే ఈజీ లెవెల్లో ఇవ్వడం వల్ల పేపర్ రాస్తున్నామన్న ఫీల్ అనేది ఉండదు. మోడరేట్ టఫ్ లెవెల్లో ఇస్తే ఏమవుతుంది అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయడం కష్టం అవుతుంది, రాసిన తర్వాత డిస్కరేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దానికోసమే పేపర్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఇస్తున్నాం అనమాట. సో పేపర్ లెవెల్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, ఈజీ టు మోడరేట్ లెవెల్. సో CBT 1 పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ వచ్చేసి 29th September 2024 సండే రోజు కండక్ట్ చేస్తున్నాము. మరి పేపర్ మోడ్ ఏంటి అంటే ఆన్లైన్ అలానే ఆఫ్లైన్ 2 మోడ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ అలానే ఆఫ్లైన్, రైట్. సో ఆఫ్లైన్ ఎక్కడ అంటే మనకి VMR లాజిక్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, VMR లాజిక్స్ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో మీకు ఇప్పుడు నేను ఆఫ్లైన్ నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఆ నెంబర్స్కి కాల్ చేసి జస్ట్ మేము ఎగ్జామ్ రాయబోతున్నాము మీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి అని సాటర్డే వరకు అంటే 28th September వరకు ఏదో ఒక రోజు కాల్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల ఏంటి అంటే పేపర్స్ ఎన్ని ప్రింట్ చేయాలి అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దానికోసం ఆఫ్లైన్లో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో ఆ ఎగ్జామ్ వచ్చేసి మన VMR లాజిక్స్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్లో ఉంది కదా, సో అక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ థింగ్ మీరు జస్ట్ ఆఫ్లైన్ నెంబర్స్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఆ ఆఫ్లైన్ నెంబర్స్కి కాల్ చేసి ఒక ఇంటిమేషన్ మీ నేమ్ అనేది ఎన్రోల్ చేసుకోండి. ఇంకో ఆన్లైన్ అంటారా, ఎగ్జామ్ VMR లాజిక్స్ యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకపోయి ఉంటే డౌన్లోడ్ VMR లాజిక్స్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఎగ్జాక్ట్లీ 10:30 నుండి 12 వరకు ఎగ్జామ్ రాయొచ్చు. ఆఫ్లైన్ కూడా అంతే, స్ట్రిక్ట్గా చెప్తున్నాము. 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీరు బేసిక్గా ఎగ్జామ్ సెంటర్కి ఏంటి 1/2 an hour ముందు రీచ్ అవ్వమని చెప్తా ఉంటారు కదా, బట్ ఇక్కడ అలాంటి కండిషన్ ఏం లేదు. కానీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం 10:30కి స్టార్ట్ అవుతుంది. 12కి అట్ ఎనీ కాస్ట్ పేపర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకు స్ట్రిక్ట్గా ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రీజన్ అంటే ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేవి వస్తున్నాయో సో వాళ్ళ కోసం కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దానికోసమే ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రైల్వే బోర్డ్ ఎలా కండక్ట్ చేస్తుందో అదే వేలో మేము ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అందుకని స్ట్రిక్ట్గా టైమింగ్స్ 10:30 దాటి ఎవరు వచ్చినా సరే ఎగ్జామ్కి అలో చేయడం అనేది ఉండదు. మరి మీకు ఇస్తున్న ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్లైన్ గురించి చూద్దాము. సో ఆఫ్లైన్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపీస్. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్. అలానే
ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆఫ్లైన్ ఫీ మీద 50% ఆఫ్ అనేది వస్తుంది. ఆఫ్లైన్ ఫీ మీద 50% ఆఫ్. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ కి 5000 రూపీస్ తో పాటు ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్ కోర్స్ లో 50% కన్సెషన్ అనేది వస్తుంది. అలానే సెకండ్ ప్రైజ్ అంటే సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో, సో సెకండ్ ర్యాంక్ వచ్చేసి 2000 రూపీస్ ప్లస్ ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 25% డిస్కౌంట్ అనేది వస్తుంది, కన్సెషన్. అలానే థర్డ్ ప్రైజ్ అంటే థర్డ్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ ఆఫ్లైన్ కోర్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫీ మీద 15% ఆఫ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎవరైతే ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ అన్నమాట. సో 5000 రూపీస్ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నారో, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 2000 రూపీస్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1000 రూపీస్. వాటితో పాటు ఆఫ్లైన్ ఫీ కన్సెషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, రైట్. ఇది ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, కాంటెస్ట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్. మరి ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ ర్యాంక్, అలానే థర్డ్ ర్యాంక్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో, ఆన్లైన్ ఎగ్జామ్ రాసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈ 3 మెంబర్స్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ లో ఉన్న ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్. సరే, మరి ఫస్ట్ 3 ర్యాంక్స్ గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. మరి ఫస్ట్ 3 ర్యాంక్స్ దాటి మా పొజిషన్ ఏంటి? ఫస్ట్ 3 ర్యాంక్స్ దాటిన తర్వాత మేము కోర్స్ కొనాలి అనుకుంటే ఏం చేయాలి అని అంటే, ఎస్, అయితే ఇక్కడ విఎంఆర్ సార్ ఒక మాట ఏం మెన్షన్ చేశారు అంటే, ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్స్ అనేవి రిలీజ్ చేయకండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే ఫుల్ కోర్స్ ఉందో మన దగ్గర ప్రెసెంట్ ఉంది కదా, సో ఆ ఫుల్ కోర్స్ కి ఆఫర్స్ అనేవి ఇప్పుడేం ప్రొవైడ్ చేయొద్దు అని చెప్పారు. ఎందుకు అని అంటే, మెయిన్ గా మనకి ఆన్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అంటే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో బేసిక్ గా 5000 మెంబర్స్ రెగ్యులర్ గా 5000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ అదే 5000 మెంబర్స్ కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఫస్ట్ 100 మెంబర్స్ కి ఈ ఆఫర్ ఇద్దాం. ఏదైతే ఆఫర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ 100 మెంబర్స్ కి, అంటే 100 ర్యాంక్స్ ఎవరైతే ఫస్ట్ 100 ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి ఆఫర్స్ ఇద్దామని చెప్పారనమాట. లేదు 5000 మెంబర్స్ ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు కదా. ఇఫ్ ఇన్ కేస్ 10,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ 200 మెంబర్స్ కి ఆఫర్ అనేది రిలీజ్ చేద్దామని చెప్పారు. సో అలా ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మనకు ఆ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది తెలుస్తుంది కాబట్టి, సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ అంటే టాప్ 100 మెంబర్సా, టాప్ 200 మెంబర్సా, టాప్ 500 మెంబర్సా, వాళ్ళకి ఒక డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి, మిగతా వాళ్ళకి ఇంకొక డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారో దాన్ని చూసిన తర్వాత ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఎంతమందికి ఏ డిస్కౌంట్ ఇవ్వాలి అనేది సార్ డిస్కస్ చేద్దామని చెప్పారు. సో ఆ డీటెయిల్ వీడియో ఏదైతే ఉందో మనకి 29th సెప్టెంబర్ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ 30th సెప్టెంబర్ రోజు ఏంటి అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ గురించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది 30th సెప్టెంబర్ రోజు మీకు విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పీడిఎఫ్ కావాలి అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. అదే పీడిఎఫ్ కనుక కావాలి అంటే మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాము. అలానే టెలిగ్రామ్ గ్రూప్, విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పీడిఎఫ్ అనేది పెడతాము. లేదు మాకు ఎక్స్ప్లెనేషనే కావాలి అని అంటే మాత్రం విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆఫర్స్ కి సంబంధించి ఎలాంటి డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నాము, టాప్ లో ఉన్న ఎంతమందికి డిస్కౌంట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఎంతమందికి ఎలాంటి డిస్కౌంట్స్ వస్తున్నాయి అనే వీడియో మోస్ట్ ప్రాబబ్లీ మనకి 29th ఎగ్జామ్ అయిపోతే నాకు తెలిసి 30th వరకు ఎవరెవరికి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమందికి ఇవ్వచ్చు అనే డీటెయిల్స్ 30th కి తెలుస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని అక్టోబర్ 1st కి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఆ ఆఫర్స్ వీడియో అక్టోబర్ 1st రోజు విఎంఆర్ సార్ డిస్కస్ చేస్తారు, రైట్. సో దానికోసం
ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మీరు ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నారో ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఆఫర్స్ తో పాటు అంటే టాప్ ఎంత ర్యాంక్స్ లో ఉన్నారో టాప్ 100 టాప్ 200 ర్యాంక్స్ లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆఫర్స్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ చేయండి. మీ ర్యాంక్ ని బట్టి మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది మనకి ఎలా ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ ఉన్నాయి, వాటిల్లో ఏ సబ్జెక్ట్స్ చదివితే ఎంత స్కోర్ వస్తుంది అనేది ప్రీవియస్ వీడియోలో డీటెయిల్డ్ గా చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ వీడియో ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో కనుక మిస్ అయిపోయి ఉంటే ఒక్కసారి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. రైట్, సో ఇది ఓవరాల్ గా ఎగ్జామినేషన్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఈ ఎగ్జామ్ కి ఆఫ్లైన్ లో కనుక ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా 29th ఎగ్జామ్ ఉంది కాబట్టి 28th సెప్టెంబర్ వరకు మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఇక్కడ మీకు నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఆఫ్లైన్ కి సంబంధించి ఈ నెంబర్స్ 7032913578 అలానే 7032813578 ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ కి ఫోన్ చేసైనా సరే మీ నేమ్ ఎన్రోల్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు ఆఫ్లైన్ కి వచ్చి. అదే ఆన్లైన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి యాప్ లో. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఆన్లైన్ నెంబర్స్ వచ్చేసి 8881883666 అలానే 8886396665 అనే నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ప్లే స్టోర్ కి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. అండ్ మా క్లాసెస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో దాని గురించి రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి ఇవ్వండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ విఎంఆర్ లాజిక్స్ లో మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సు గురించి మాట్లాడుతున్నారు కదా, అదొక్కటే అవైలబుల్ ఉందా అంటే లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కోర్సెస్ అన్ని కూడా ఎస్ఎస్సి నుండి చూసుకుంటే సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిపిఓ, జీడీ కానిస్టేబుల్ ఈ కోర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. దట్టు ఫుల్ కోర్సెస్ టైప్ 2 లెవెల్లో యూజ్ అయ్యేలాగా బ్యాంకింగ్ కి రిలేటెడ్ గా ఐబిపిఎస్ ఆర్ఆర్బి రిలీజ్ చేసే నోటిఫికేషన్ కావచ్చు, ఐబిపిఎస్ నోటిఫికేషన్, ఇన్సూరెన్స్ ఎన్ఐఎస్ఈఎల్ ఇన్సూరెన్స్ సంబంధించినవి కావచ్చు, ఆర్బీఐ రిలీజ్ చేసే నోటిఫికేషన్, ఎస్బీఐ రిలీజ్ చేసే నోటిఫికేషన్, వాటికి రిలేటెడ్ గా ఫుల్ కంటెంట్ బ్యాంకింగ్ కోర్సులో అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఐపిసి కనుక చూసుకుంటే ఏపీ అలానే టిఎస్ ఎస్ఐపిసి ఫుల్ కోర్సెస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్రెడీ చెప్పాను. గ్రూప్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నుండి కనుక చూస్తే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బిలో రైల్వేలో కనుక చూసుకుంటే ఎన్టీపీసీతో పాటు గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈలో టెక్నికల్ అబిలిటీస్ కాకుండా రిమైనింగ్ కోర్సెస్ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ గ్రామ సచివాలయం అలానే రైల్వే నుండి మెయిన్ ఆర్పిఎఫ్ కోర్స్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ గ్రామ సచివాలయం, సింగరేణి, ఐబి, ఎఫ్బిఓ, ఎఫ్సిఐ, డిఏఓ, హైకోర్ట్, ఏపీ అండ్ టిఎస్ ఐసెట్. సో ఈ కోర్సెస్ అన్ని కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. రైట్, సో ఈ ఎగ్జామ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎగ్జామ్ రాయండి. రాసాక చాలా మంది అడుగుతున్నట్టు ఆన్లైన్ లో ఆఫర్స్ అనేవి రిలీజ్ చేయండి అంటున్నారు కదా. సో ఎగ్జామ్ ఎంతమంది రాశారు, టాప్ లో ఉన్న ఎంతమందికి ఎలాంటి ఆఫర్ ఇవ్వచ్చు, టాప్ లో ఉన్న ఎంతమందికి ఇంకెలాంటి ఆఫర్స్ మెన్షన్ చేయొచ్చు, అంటే టాప్ 100 కి ఎలాంటి ఆఫర్ ఇవ్వచ్చు, టాప్ 200 కి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వచ్చు అనేది మీకు నెక్స్ట్ 1 అక్టోబర్ రోజు వీడియో అనేది రిలీజ్ చేస్తాం. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నాను కదా, ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ 100 మార్క్స్ అనుకుంటే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. ఎందుకంటే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే ఎగ్జామ్ కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. బట్ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఫుల్ కోర్స్ ఎవరైతే వినుంటారో వాళ్ళు డెఫినెట్ గా 70+ స్కోర్ చేయగలుగుతారు. నా అజంప్షన్ ప్రకారం 70+ అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా ఫుల్ కోర్స్ వినకపోయి ఉంటే నెక్స్ట్ ఆఫర్స్ రాబోతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. ఫుల్ కోర్స్ అనేది పర్చేజ్ చేసి నేను ఏదైతే ప్రీవియస్ గా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పానో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఇప్పుడైనా స్టార్ట్ చేసేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.